ఒక విషాదకరమైన వార్త తెలుగు రాష్ట్రాలని కలిసివేసింది. పర్టిక్యులర్‌గా ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని చాలా అంటే చాలా కలిసివేతకు గురి చేసినటువంటి సంఘటన ఈరోజు మార్నింగ్ అంటే నైట్ జరిగింది. తెల్లవారుజామున ఆ వార్త వినాల్సొచ్చిందాయన. అదేంటంటే మనకు తెలిసిందే పొనుగంటి నిరంజన్ అని హనుమకొండ చెందినటువంటి హనుమానగర్‌లో ఉండేటువంటి ఒక 17 ఏళ్ల బాలుడి కథ ఇది. చాలా అరుదైనటువంటి వ్యాధితో బాధపడుతున్నటువంటి వ్యక్తి చనిపోయాడు. అంటే నిరంజన్ 17 సంవత్సరాలు. నో మోర్. నిన్న నైట్ హైదరాబాద్ హాస్పిటల్‌కి తీసుకొచ్చారు. మిడ్‌నైట్ చికిత్స పొందుతూ చనిపోయాడు. ఇతని డీఎండీ అనే ఒక అరుదైనటువంటి జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. దాని డీఎండీ అంటే దాని అబ్రివియేషన్ డ్యూచెస్ మస్క్యులర్ డిస్ట్రోఫీ అని. డీఎండీ అంటే స్టాండ్స్ ఫర్ డ్యూచెస్ మస్క్యులర్ డిస్ట్రోఫీ. జూన్ 18 అంటే పవన్ కళ్యాణ్ వీరాభిమాని ఇతను చిన్నప్పటి నుంచి కూడా 17 సంవత్సరాలు, కానీ అలా కనిపించడు, చిన్న బాలులా కనిపిస్తూ ఉంటాడు. ఆ డీఎండీ అనే వ్యాధి వల్ల అతనికి అటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఎదుగుదల లేకుండా చిన్నపిల్లలా ఉండిపోవటం, రోజులు గడిచే కొద్దికి చాలా కండరాలు మొత్తం కూడా బలహీనపడటం జరిగి ఇలా ఈరోజు ఫైనల్గా మంగళవారం రాత్రి ఆయన చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది. అంటే 18వ తారీఖు జూన్ 18 అంటే లాస్ట్ మంత్ 18వ తారీఖు అతని యొక్క పవన్ అభిమాని అని, అతను పవన్ కళ్యాణ్‌కి వీరాభిమాని, చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్‌ని ఆరాధిస్తున్నాడని తెలుసుకొని పవన్ కళ్యాణ్ స్వయంగా వాళ్ళ ఇంటికెళ్ళి హనుమకొండలో అంటే చాలా బిజీగా ఉన్నప్పుడు కూడా హనుమకొండ వెళ్ళి హనుమానగర్ అనే వాళ్ళ ప్రాంతం ఎక్కడైతే వాళ్ళ ఇల్లు నివాసం ఉంటున్నారో అక్కడికి వెళ్ళి పరామర్శించడం జరిగింది. ఆ రోజు పరామర్శ రోజు ఏం జరిగిందంటే, ఎందుకంటే ఒక 17 రోజులు గడిచినటువంటి ఒక నెల రోజులు గ్యాప్‌లోనే ఆయన పవన్ కళ్యాణ్ తన అభిమానిని కలిసాడు. చాలా ధైర్యం చెప్పాడు. ఎందుకంటే ప్రాణాంతకమైనటువంటి వ్యాధి కాబట్టి ఆబ్వియస్‌గా ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడం, అతనికి ధైర్యం చెప్పడం అదంతా చేశారు. కానీ జరిగినటువంటి నెల రోజుల లోపులోనే చనిపోవటం అనేది చాలా అంటే చాలా బాధేస్తుంది. పర్టిక్యులర్‌గా చాలా అంటే చాలా పవన్ కళ్యాణ్ దాన్ని బేరప్ చేయలేకపోతున్నారు. అంత దారుణమైనటువంటి ఇన్సిడెంట్ జరిగేసరికి అతను చాలా ఒక ట్వీట్‌లో ఒక పోస్ట్ కూడా పెట్టారు. ఆ ట్వీట్ కూడా మనం చూద్దాం. ముందు జూన్ 18వ తారీఖు అమరావతి నుంచి ఆయన అక్కడికి వెళ్ళి హనుమకొండ వెళ్ళి వాళ్ళ ఇంటికెళ్ళి ఏం జరిగింది ఏంటో ఒకసారి చూద్దాం. ఒకసారి రికాల్ చేసుకుందాం. వాళ్ళ పేరెంట్సు, ఈమె మదరు, ఇతని ఫాదరు. ఆ రోజు వాళ్ళు అడుగుతున్నాడు. వాళ్ళు సమ్ కుకింగ్ బ్యాక్‌గ్రౌండ్ అని తెలిసిన తర్వాత క్యాంటీన్ పెట్టుకోండి, నేను సాయం చేస్తాను అని అప్పటికప్పుడు హామీ ఇచ్చారు. ఇంకో డ్రీమ్ ఉందని చెప్తున్నాడు. మంచి ఇల్లు కట్టుకోవాలండి, అక్కడ ఉండాలని. కిడ్నీ డయాలసిస్ స్టేజ్కి వచ్చాడు, కానీ 18 సంవత్సరాలు దాటితేనే కిడ్నీ డయాలసిస్ కూడా చేస్తాము, ఇంకా ఆర్గాన్స్ పెరగలేదు అని డాక్టర్స్ చెప్పారట. మంచి డాన్సర్ సార్, డాన్స్ కూడా బాగా వేస్తాడు సార్ అని చెప్తున్నారు. వీడియో కూడా చూస్తున్నటువంటి వీడియో, గతంలో అతను డాన్స్ చేసిన వీడియోని అక్కడ చూపిస్తున్నారు ఆ రోజు. చూడండి, ఆ ఇంట్లో కూడా పవన్ కళ్యాణ్ ఫొటోస్ కూడా ఉన్నాయి. చూడండి అక్కడ పవన్ కళ్యాణ్ ఫొటోస్, ఈ చిన్నప్పుడు ఆ బాబు చిన్నప్పుడు ఫొటోస్ అనుకుంటా. ఇది ఆ వెనుక ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫోటో కూడా ఉంది.
ఏం ఫంక్షన్ అని అడిగితే అది మ్యారేజ్ ఫంక్షన్ అండి వాళ్ళ బంధువులది, అందులో డాన్స్ చేస్తున్నాడని చెప్తున్నారు వాళ్ళు. రైట్, సౌండ్ తగ్గించు. ఇది పరిస్థితి. ఆ రోజు జూన్ 18న ఆయన ఇంటికి వెళ్ళి స్వయంగా హత్తుకొని ఆ చేతును ముద్దాడి చాలా ధైర్యం చెప్పారు, ఏం పర్లేదు, చిన్న చిన్న కోరికలు కూడా చెప్పాడు, ఇల్లు అని చెప్పాడు, అట్లనే చిన్న కుక్క పిల్ల కావాలని పెంచుకోవాలని ఉందని చెప్తే కుక్క పిల్లని కూడా తీసుకొచ్చి అప్పటికప్పుడు అంటే అప్పుడు కూడా కొని ఇచ్చేసారు కుక్క పిల్లని కూడా. సినిమాలు ఇష్టం అని చెప్పాడు. ఓజీ సినిమాకి ఓజీ 2 అంటూ సినిమా జరిగితే మన ఇద్దరు నువ్వే స్పెషల్ గెస్ట్ అని ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్. ఆ బాలుడు నిరంజన్కి ఇచ్చాడు. ఓజీ 2 మన ఇద్దరం కలిసి చూద్దాం, నువ్వే ఆ సినిమా స్పెషల్ గెస్టు ప్రత్యేక షోకి అని కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఇంకా కాదు అంటే వాళ్ళు ఆర్థికంగా సెటిల్ అయ్యేలాగా అక్కడ లోకల్గా కొంతమంది పార్టీ క్యాడర్ కూడా చెప్పారు, కొద్దిగా వీళ్ళు క్యాంటీన్ పెట్టుకుని ఎలా సహాయం చేయండి అని చెప్పేసి. ఆ పిల్లాడు చెప్పినట్టు కోరికలు మొత్తం కూడా విన్నాడు. నాకు చాలా ఇష్టం అని చెప్పి, మీ సినిమాలు అంటే చాలా ఇష్టం అని చెప్పి, ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నా అని చెప్పేసి చాలా అంటే ఆయన ఎమోషనల్గా గురయ్యాడు చాలా, అంటే చాలా. సో అటువంటి వ్యక్తి జూన్ 18 కలిసాడు, ఈరోజు నిన్న నైటు చనిపోవడం అనేది చాలా అంటే చాలా సాడ్ అండ్ పార్ట్కి మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. పవన్ కళ్యాణ్ పిలుపుతో నిజానికి కొంతమంది సోను సూద్ లాంటి వాళ్ళు ఫోన్ కాల్ చేయడం కానీ, లేదంటేనేమో సాయం చేస్తామని చెప్పడం కానీ, లేదా బండ్ల గణేష్ లాంటి వ్యక్తులు కూడా డైరెక్ట్గా నేరుగా వచ్చి అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించాడు. అంటే జనరల్గానే పవన్ కళ్యాణ్కి చాలా పెద్ద విరామాని కాబట్టి ఆయన ఒక అంటే ఆ పార్టీ క్యాడర్కు కొంతమంది అభిమాన ఫ్యాన్స్కి చెప్పిన నేపథ్యంలో అది తెలుసుకొని డైరెక్ట్గా బండ్ల గణేష్ కూడా ఆయన వెళ్ళిన నెక్స్ట్ డేనో రెండో రోజు 20 తారీఖు ఎప్పుడో 21 డేట్ అప్పుడు వెళ్ళి కలిసి వచ్చి ఆ కుటుంబాన్ని కలిశారు, అతనితో మాట్లాడారు. అతను ఏదో చిన్న కారు కొనుక్కోవాలని ఉంది, కారులో తిరగాలని ఉందని అంటే వెంటనే 5 లక్షల రూపాయలు చెక్ ఇచ్చి ఆయన బండ్ల గణేష్ మీకు సహాయం అందిస్తాను, కంటిన్యూస్గా మీకు ఏదైనా ఇబ్బంది వెళ్తే వెంటనే నాకు ఫోన్ చేయండి అని, నేను ఎప్పుడు అవైలబుల్లో ఉంటాను ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది. అది ఆ పిక్ అది ఆ రోజు వెళ్ళి కలిసి మాట్లాడినదనమాట. రైట్, అది చనిపోయిన విషయం తెలుసుకొని పవన్ కళ్యాణ్ ఒక ట్వీట్ చేశారు. ఇది ట్వీట్ సారాంశం. అంటే ఆ రోజు కలిసిన ఫొటోస్ 2 ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు. ఏమని? ది న్యూస్ దట్ నిరంజన్ ఈజ్ నో మోర్ హ్యాస్ డీప్లీ షేకెన్ మై హార్ట్. నిరంజన్ లేరు అనే విషయం నన్ను చాలా బాధించింది, కలిసివేతకు గురి చేసింది. ది moments from just a few days ago when I visited Niranjan's home in Hanmakonda and met him are still vividly alive in my mind. అంటే మొన్న ఈ మధ్య రీసెంట్గా నేను కొన్ని రోజుల క్రితం వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసిన విజువల్స్ కానీ వాళ్ళతో మాట్లాడినవన్నీ కూడా స్టిల్ నా మైండ్లో రిఫ్రెషింగ్గా ఉన్నాయి, ఇంకా అవి పోలేదు, నా మైండ్లో అంతే సుస్థిరంగా ఉన్నాయి. ద లిటిల్ వన్ హూ వెయిటెడ్ ఫర్ మీ డిస్పైట్ బ్యాటిలింగ్ సివియర్ ఇల్నెస్, ద టైనీ స్మైల్ దట్ బ్లూమ్డ్ ఆన్ హిస్ ఫేస్ ద మొమెంట్ హీ సా మీ, all of these will remain forever as unforgettable memories. అంటే ఆ చిన్నారి చాలా ప్రమాదకరమైనటువంటి డిసీజ్తో బాధపడుతున్నప్పుడు కూడా నేను ఇంట్లో ప్రవేశించిన తర్వాత నన్ను చూడగానే ఆ ముఖంలో ఉన్న చిరునవ్వు ఏదైతే ఉందో అది నన్ను చాలా అంటే కట్టిపడేసింది. చాలా అంటే చాలా ఆల్ ఆఫ్ దీస్ విల్ రిమైన్ ఫర్ ఎవర్ యాజ్ అన్ఫర్గెటబుల్ మెమరీస్. మర్చిపోలేని గుర్తులుగా ఉండిపోతాయి ఆ రోజు జరిగిన సంఘటనలు అన్నట్టుగా మాట్లాడారు. ఈవెన్ యాజ్ హిస్ బాడీ ఫోర్ the disease, his mind stood firm with immense courage. ఆ బాడీ అతన్ని ఆ ప్రమాదకరమైనటువంటి బాడీ ఆ శరీరంలో ఆ ప్రమాదకరమైనటువంటి వ్యాధి ఉన్నప్పటికి కూడా ఈవెన్ హిస్ బాడీ ఫోర్ ద డిసీజ్ హిస్ మైండ్ స్టుడ్ ఫర్మ్. అతని మైండ్ ఒక అమితమైనటువంటి ధైర్యంతో ఒక కఠినమైనటువంటి ఇది చాలా బలంగా నిలబడింది అన్నట్టుగా చెప్తున్నారు. ది హోప్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ హీ షోడ్ టువర్డ్స్ లైఫ్ అక్కడ ఎస్మిస్ అయినట్టుంది. ఈవెన్ వైల్ ఎండ్యూరింగ్ సచ్ పెయిన్ ఆర్ ఇన్వాల్యుబుల్. ఇట్ ఈస్ హార్ట్ బ్రేకింగ్ దట్ ఎ చైల్డ్ విత్ సచ్ కరేజ్ హ్యాస్ లెఫ్ట్ అస్ సూన్. అంటే అంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా అతని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావచ్చు, అంటే లైఫ్ జీవితం పట్ల అతనికి ఉన్నటువంటి నమ్మకం కావచ్చు, అంత భయంకర అంటే పెయిన్ అనుభవిస్తూ కూడా ఆర్ ఇన్వాల్యుబుల్. ఆయనకు ఉన్నటువంటి ఆ సమయంలో అంటే ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్సు అవన్నీ కూడా మనం ఇన్వాల్యుబుల్ అంటే వాటిని మనం లెక్కించడానికి కూడా చాలా ఉన్నట్లుగా
ఒక కోట్ చేయడం జరిగింది. రాయడం ఇట్ ఈస్ హార్ట్ బ్రేకింగ్ దట్ అటువంటి లక్షణాలున్నటువంటి ఒక పిల్లవాడు ఆ ధైర్యం విత్ సచ్ ఎ కరేజ్ ఆ ధైర్యంతో ఉన్నటువంటి ఆ చిన్నవారి ఇక లేడు హ్యాస్ లెఫ్ట్ అస్ సూన్ మనందరిని కూడా వదిలిపెట్టి చాలా త్వరగా వెళ్ళిపోయాడు అని చెప్తున్నాడు. ఐ ఎక్స్టెండ్ మై డీపెస్ట్ కండోలెన్స్ టు నిరంజన్ ఫ్యామిలీ మెంబర్స్. ఐ ప్రే దట్ గాడ్ గ్రాంట్స్ దెమ్ ది స్ట్రెంగ్త్ టు బేర్ దిస్ ఇర్రెపరబుల్ సారో. అంటే వర్ణనాతీతమైనటువంటి బాధని గాని, వాళ్ళని పూడ్చలేని నష్టాన్ని ఉన్న పరిస్థితిలో ఉన్నటువంటి ఆ ఫ్యామిలీకి నేను వాళ్ళకి ధైర్యం కలగాలని చెప్పేసి, వాళ్ళు చాలా ధైర్యంగా ఉండాలని చెప్పి ఆ నివాళులు అర్పిస్తున్నాను. నిరంజన్‌కి నివాళులు అర్పిస్తూ నిరంజన్ ఫ్యామిలీకి ధైర్యం చెప్తున్నట్టుగా ఆయన రాసిందండి. డియర్ నిరంజన్, ది స్మైల్ యూ షోడ్, ది కరేజ్, ది లవ్ యూ షేర్డ్ విల్ రిమైన్ ఇన్ మై హార్ట్ ఫర్ ఎవర్. ఐ ప్రే టు గాడ్ దట్ యువర్ సోల్ అటైన్స్ పీస్. అంటే ఆ రోజు ఏదైతే నీ నవ్వు గాని, నీ ధైర్యం గాని అవన్నీ కూడా ఎప్పటికి నా హృదయంలో నిలిచిపోతాయి. ఐ ప్రే టు గాడ్ దట్ యువర్ సోల్ అటైన్స్ పీస్. నేను దేవుణ్ణి కోరుకుంటున్నాను, నీ ఆత్మ శాంతితో ఉండాలని, శాంతి పరిమళించాలని చెప్పి కోట్ చేస్తూ ఇక్కడ ఎండ్ చేశాడు. కింద పెట్టారనమాట. 2 ఫొటోస్ పెట్టేసి అతని అంటే జనరల్‌గా ఉంటుంది, అటాచ్‌మెంట్ ఉంటుంది. నేరుగా ఓ 15 రోజుల క్రితం కలిసిన వ్యక్తికి ఈరోజు లేకుండా పోయాడంటే ఆబ్వియస్‌గానే కొంత ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అందుకే ఆయన అంత బాధతో ఈ పోస్ట్ పెట్టారు. సో ఆ రోజు జరిగినటువంటి ఇది అనమాట. సో అటువంటి పొనుగంటి నిరంజన్ ఇంక లేడు, తన అభిమానికి లేడు. నెల రోజుల క్రితం నేను ఆయన కలిసాను, మాట్లాడాను, చాలా ధైర్యం చెప్పాను, ఫ్యామిలీ మెంబర్స్‌కి ఒక అష్యూరెన్స్ ఇచ్చాను. కానీ ఇంత త్వరగానే వదిలిపెట్టి వెళ్ళిపోతాడని అనుకోలేదని ఆయన బాధనైతే వ్యక్తం చేస్తున్నారు. ఇంకా అంటే మేబీ అంటే పవన్ సపోర్ట్ లేదంటేనో ఆ ఫ్యాన్ సపోర్ట్ లేదంటే ఆ పార్టీ కార్యకర్తలు లోకల్‌గా ఉండేవారు వాళ్ళ సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఫ్యామిలీకి ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ నిజంగానే ఒక జన్యుపరమైనటువంటి ఒక వ్యాధి ఏదైతే ఉందో డీఎండీ అనేది అది చాలా అరుదుగా వస్తూ ఉంటుంది. ఆ వ్యాధితో బాధపడుతూ ఇంత త్వరగా వెళ్ళిపోతారని అనుకోలేదు. మేబీ ఘటన జరిగిన తర్వాత కలిసిన తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో లేదంటే చికిత్స కొనసాగిన తర్వాత మేబీ మనల్ని వదిలిపోయి ఉన్నా కూడా అంత ఎఫెక్ట్ అంత ఇంపాక్ట్ ఉండదేమో కానీ ఒక 15 రోజులు 20 రోజుల్లోనే నెల రోజుల లోపులోనే ఈ విధంగా ఆ చిన్నారి చనిపోవడం, నిరంజన్ చనిపోవడం అనేది మాత్రం పవన్ కళ్యాణ్‌కి ఖచ్చితంగా షాక్. అంతకంటే పెద్ద షాకు అంటే పేరెంట్స్‌కి అది ఇర్రెపరబుల్ లాస్ అది. దాని గురించి మనం వర్ణనాతీతం వెళ్ళాలంటే వాళ్ళ పేరెంట్స్‌కి వాళ్ళకి బాధ వాళ్ళకే తెలుస్తుంది మనకంటే కూడా. సో ఒక అభిమాని ఇలా కలిసిన అభిమాని ఇక లేడు అనే విషయం మాత్రం పవన్ కళ్యాణ్‌కి కూడా ఒక తీరని కోరికగానే ఉంటుంది. ఆఫ్‌కోర్స్ అతని కోరికలు కొన్ని అంటే అతని ఆఖరి కోరిక ఏదైతే ఉందో నిరంజన్ ఖచ్చితంగా బతుకుతాడని అనైతే అనుకోలేదు. ఎప్పటికైనా చనిపోయేది ఖాయం అని అయితే పేరెంట్స్ కూడా ఫిక్స్ అయిపోయారు యాక్చువల్ నిజానికి. ఏదో వాళ్ళకున్న దాంట్లో ఏదో ఖర్చు పెట్టేసి కొంత ట్రీట్మెంట్ చేస్తూ నడిపిస్తున్నారు గానీ, బట్ అది చాలా ప్రాణాంతకమైన వ్యాధి అని ముందే తెలుసు. ఆ విషయం తెలుసుకొని అంటే తన ఆఖరి కోరిక ఏదైతే ఉందో అది పవన్ కళ్యాణ్ రీచ్ అయ్యేలా చేయడం వల్ల పవన్ కళ్యాణ్ స్వయంగా ఆళ్ళ ఇంటికి వెళ్లి మాట్లాడడం, ధైర్యం చెప్పడం, చిన్న కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీర్చడం గానీ, వాళ్ళ కుటుంబానికి అష్యూరెన్స్ ఇవ్వడం గానీ ఇవన్నీ కూడా జరిగాయి. సో అటువంటి వ్యక్తి నెల రోజుల గ్యాప్‌లోనే చనిపోవడం అనేది నిజంగానే వాళ్ళ పేరెంట్స్‌కి చాలా పెద్ద షాకు. అంతకు మించిన అంటే వాళ్ళ పేరెంట్స్‌కి ఇంక అది చెప్పలేము. చెప్పలేనంత లాస్ అది. పవన్ కళ్యాణ్ మాత్రం నిజంగానే ఒక కొన్నాళ్ళ పాటు అది హార్ట్‌లో ఉండిపోయే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది. రైట్. ఇది ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ కావచ్చు, లేదా నిరంజన్ సంబంధించి తాలూకా వ్యవహారం కావచ్చు.